హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయింది. ఒక పర్సంటేజ్ గా తీసుకుంటే ప్రతి 100 మందిలో దాదాపు 80 మెంబర్స్ కి డయాబెటిస్ అనేది ఉంది. అండ్ అతి ముఖ్యంగా కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఈ జనరేషన్ లో స్ట్రెస్ వల్ల, అలాగే మనకి మెంటల్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల కూడా డయాబెటిస్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. సో దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డయాబెటిస్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ ఇండియానే ఒక డయాబెటిక్ హబ్ గా మారిపోయింది. ఒక పర్సెంటైల్ లాగా చూసుకుంటే సార్, ప్రతి 100 మందిలో ఒక 80 మెంబర్స్ కి డయాబెటిస్ అనేది ఉంటుంది. సో దీనికి రీజన్స్ ఏంటంటారు? ఇవాళ రేపు చాలా పెరిగిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం స్ట్రెస్ ఫ్యాక్టర్‌ని కౌంటర్ చేసుకోవాలి. ఓకే. మేజర్‌గా ఏంటి, ఇప్పుడు మీరు ఒక యాక్సిడెంట్ అయ్యి ఎళ్లారు హాస్పిటల్‌కి. డయాబెటిస్ ఉంటది కంపల్సరీగా. ఎందుకంటే బ్లడ్‌లోని అది షుగర్ లెవెల్స్ షూట్ అవుతాయి. ఓకే. అవసరం ఉంటదేమో ఎనర్జీ కావాలి అనుకోని. అలాగే ఇప్పుడు అందరూ వెళ్ళేది హాస్పిటల్‌కి ఏంటి, ఒక స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఎళ్తున్నారు. ఇప్పుడు స్ట్రెస్ వచ్చింది, ఏదో కళ్ళు తిరుగుతున్నట్టున్నాయని ఎళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తే ఇదిగో డయాబెటిస్ ఉందని చెప్పి మెడికేషన్ పెట్టేస్తున్నారు. యెస్, అవును. సో మనం అల్టిమేట్‌గా ఏం టెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ ప్యాంక్రియాస్ ఫంక్షనాలిటీయో, ఇన్సులిన్ ఎంతుందో బ్లడ్‌లోనో, లేకపోతే లివర్ ఫంక్షనాలిటీనో ఏం చూడట్లేదు. ఓన్లీ బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఎంతున్నాయి. బట్ గ్లూకోజ్ అనేది బ్లడ్‌కి చాలా అవసరం. ఇట్స్ రెడీలీ అవైలబుల్ ఎనర్జీ సోర్స్. గ్లూకోజ్‌ని బాడీ ఏటీపీ కింద కన్వర్ట్ చేసుకొని ఎనర్జీ కింద వాడుకుంటారు. సో మనకి ఎప్పుడైనా అవసరం ఉందనుకోండి, సడెన్‌గా ఎక్కువ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందుకని అది ఎప్పుడు ఆ లెవెల్స్ ఉంచుకుంటుంటాయి. ఇప్పుడు ఏమవుతది, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు షుగర్ టాబ్లెట్ ఏసుకుంటాం. ఏసుకోగానే గ్లూకోజ్ అంతా రెడ్యూస్ అయిపోతుంది. కానీ మానసికంగా స్ట్రెస్ ఉందనుకోండి, మళ్ళీ అడ్రినలిన్ గ్లాండ్ లివర్‌కి మెసేజ్ పంపిస్తది. గ్లూకోజ్ కావాలి, అవసరం ఉంది, ప్రొడ్యూస్ చెయ్యి అని చెప్పి. మళ్ళీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతుంటాయి. ఎప్పుడైతే మనం స్ట్రెస్‌లో ఉన్నామో, ఫస్ట్ గ్లూకోజ్ అంటే డయాబెటిస్ ఎవరికొచ్చినా సరే ఫస్ట్ వాళ్ళు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ క్లాసెస్‌కెళ్ళాలి. ఓకే. యోగా చేసి, ఎక్సర్సైజ్ చేసి దాన్ని అప్పటికప్పుడే కంట్రోల్‌లో తెచ్చుకోవచ్చు. వితిన్ ఎ మంత్ ఆర్ 2. ఓకే. కాకపోతే ఎప్పుడైతే మనము ఇన్సులిన్ మీదో లేకపోతే ఈ మెడికేషన్ మీదో డిపెండ్ అయిపోతామో, అక్కడి నుంచి రివర్ట్ అవ్వడం చాలా కష్టం. అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రివర్స్ చేసుకుంటే మంచిదంటారు. ప్రీ డయాబెటిక్ అనేది ఏం లేదండి. కొత్తగా వింటున్నాం ఆ టెర్మినాలజీ. ఇంతకు ముందంటే ఓకే, ఈ లెవెల్స్ దాటితే షుగర్ లెవెల్స్ కన్సిస్టెంట్‌గా బాడీలో ఈ లెవెల్స్ ఇలాగుంటే, ఒక 200, 150 ప్లస్, 180 ప్లస్ ఉంటే బాడీకి డ్యామేజ్. ఎందుకంటే కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతది. కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. అన్ని ఇంటర్నల్ ఆర్గన్స్‌కి అన్నిటికి డ్యామేజ్ అవుతుంటది. ఈవెన్ బ్రెయిన్ కూడా ఫంక్షనాలిటీ తగ్గిపోతది. కాకపోతే ఇప్పుడు కొంచెం హైట్ అండ్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అంటున్నారు. యూజువల్‌గా ఎవరికీ 80, 90 అలాగే ఎప్పటికీ ఉండదు కన్సిస్టెంట్‌గా. 100 ఏజ్ పెరిగే కొద్దీ 100, 120 అవుతుంటది. కాకపోతే మేజర్ రీజన్ ఏం చెప్పుకోవాలి అంటే, టూ మచ్ మెంటల్ యాక్టివిటీ, నాట్ ఇనఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ డయాబెటిస్. ఇప్పుడు టైప్ 2 డయాబెటిస్ ఏదైతే వస్తుందో, జెనెటిక్ కాదు ఇది. మన పేరెంట్స్‌కి ఉంది, మనకు కూడా ఉండాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే యూజువల్‌గా ఇంట్లో అందరూ ఒకే రకమైన డైట్ ఫాలో అవ్వడం, ఒకే రకమైన సిట్యుయేషన్‌లోంచి వెళ్ళడం, ఒకే రకమైన స్ట్రెస్‌కి లోనవ్వడం వల్ల అందరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు యంగ్ పీపుల్‌లో ఏంటంటే మనకి మెటబాలిజం అంత హైగా ఉన్నప్పుడు డయాబెటిస్ అనేది కంట్రోల్‌లో ఉంటది. ఎందుకంటే షుగర్ లెవెల్ ఎప్పుడొచ్చిందో అప్పుడు వాడేసుకుంటుంటది బాడీ. ఓకే. ఎప్పుడైతే బాడీ అది వచ్చిన ఎనర్జీని యూజ్ చేసుకోలేకపోయిందో, అప్పుడు డయాబెటిస్ మనకి మేనిఫెస్ట్ అవుతా ఉంటది. ఓకే. సో జనరల్‌గా చూసుకుంటే ఈ డయాబెటిక్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా మాకు తిమ్మిర్లు, అలాగే అలసిపోతున్నామని చెప్తూ ఉంటారు. మరి ఈ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టాలంటే ఏ విధమైన మనం సెల్ఫ్ కేర్ తీసుకోవచ్చు? మనం చేంజెస్ చేసుకోవాలంటే ఫుడ్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? మెయిన్‌గా డైట్‌లోంచి మనకి అరగని పదార్థాలు తీసేయాలండి. ఓకే. లివర్ కూడా ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే లివరే గ్లూకోజ్ స్టోర్ చేసి బ్లడ్‌లోకి రిలీజ్ చేయాలి. అది చెయ్యాలా వద్దా అనేది ప్యాంక్రియాస్ నుంచి మెసేజ్ ఎళ్తది లివర్‌కి. బట్ అడ్రినలిన్ గ్లాండ్స్ ఓవర్ రైడ్ చేసినప్పుడు లివర్ మళ్ళీ పంపిస్తది. సో లివర్ హెల్త్ అనేది డయాబెటిస్‌కి చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే గోధుమలు, ఎక్కువ ప్రోటీన్, అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రోటీన్. ఇప్పుడు మన క్లైమేట్‌లో మన పూర్వీకులు ఏంటి, నెలకొకసారో, 2, 3 నెలలకొకసారో మీట్ తీసుకునేవాళ్ళు, సరిపోయేదది. అన్‌లెస్ అండ్ అంటిల్ ఏదో బాగా కసరత్తులు చేసి ఎక్కువ ఫిజికల్ ప్రోటీన్ అవసరం అయితే తప్ప. ఇప్పుడేంటి ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయిపోతుంది. యెస్. సో అంత ప్రోటీన్ అవసరం లేనప్పుడు తీసుకున్నది కూడా లివర్ మీద డ్యామేజ్ అవుతుంది. అలాగే వీట్, గ్లూటెన్ అనేది మనకు అరగదు. ఈ క్లైమేట్‌కి ఎస్పెషల్లీ అరగదు. అది కాకుండా ఇంటెస్టైన్‌లో అది
అతుక్కుపోయి అంటే స్టక్ అయిపోయి అక్కడ కొంచెం ఎనరోబిక్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేయడం ఇవన్నీ చేస్తుంటది. అలాగే డైరీ ప్రొడక్ట్స్. సో ఈ 3 కొంచెం బ్యాలెన్స్‌లో ఉంచుకోవాలి. ఆయిల్స్ కూడా ఇప్పటిదాకా రిఫైన్డ్ ఆయిల్ చాలా హెల్తీ అని చెప్పేసి అమ్మారు గానీ అవి అంత హెల్తీ కాదు. కొత్త రీసెర్చ్ అంతా చూపిస్తుంది ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దానివల్ల. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడడమే బెటర్. ఓకే. బేసికల్‌గా మా ఫ్లవర్ థెరపీలో వచ్చేసరికి అంటే ప్రాణాయామం లైఫ్ ఫ్లోలో వచ్చేసరికి మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్ డయాబెటిస్ కాజ్ అవుతుంది. ఓకే. అంటే మూలాధారం అంటే మన స్టెబిలిటీ, మన కాన్ఫిడెన్స్. సో ఇంద్రుడి పదవి మూలాధారంలో ఉంటది. ఇంద్రుడి ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనం ఈ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కోల్పోతుంటాం అన్నమాట. ఎనర్జీ సరిపోదు. యెస్. బాడీ కూడా వీక్ అయిపోతుంటది. మజిల్స్ ఇదవుతుంటాయి. ఎప్పుడు యూరినేషన్ అవుతదో కంట్రోల్ ఉండదు. సో ఎప్పుడు అంత ప్లాన్డ్‌గా ఉండాలి. కేర్‌లెస్‌లా కేర్ ఫ్రీగా నాకేంట్లే అన్నట్టు ధైర్యంగా ఉండలేరు. ఒకసారి షుగర్ వచ్చినప్పుడు మొత్తం కృంగిపోతారు మనుషులు. ఓకే. అంటే ఇంటర్నల్‌గా, ఎమోషనల్‌గా కావచ్చు, ఏదైనా కావచ్చా సార్? అవునండి. ఎమోషనల్‌గా ఎఫెక్ట్ చూస్తాం. డయాబెటిస్ వచ్చినప్పుడు ఫిజికల్‌గా కూడా ఎఫెక్ట్స్ మేనిఫెస్ట్ అవుతాయి. ఆ ఇంద్రుడు అనే ఎనర్జీ ఆ మూలాధారాన్ని స్టేబుల్ చేసుకుంటే డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు యోగా చేసే వాళ్ళకేంటి మన ఏదన్నా గానీ సిద్ధాసనాలుంటాయి. పద్మాసనం గానీ, లేకపోతే మన మూలాధారాన్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాలు, సింహాసనం ఒకటి, ఇలాగ ఓకే. డిఫరెంట్ యెస్. ఆసనాలుంటాయి. యెస్. ఇవన్నిట్లోని మన ప్రాణాయామం బ్రీతింగ్‌తోని మూలాధారం మీద ఫోకస్ పెట్టుకొని స్ట్రెస్‌ని తగ్గించుకొని కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ చేసుకుంటే మనకి డయాబెటిస్ అనేది కంట్రోల్‌లోకి ఉంటది. సో జనరల్‌గా అయితే మీరు చెప్తున్నట్టు డయాబెటిక్ పీపుల్ వాళ్ళకి ఎక్కువగా మెంటల్‌గా ఇదవుతుంది. సో ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? అలాగే ఏదన్నా హోమ్ రెమెడీ ఏమన్నా ఉందా? హోమ్ రెమెడీస్ అంటే మనం తీసుకునే డైట్‌లోని జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం తినే ఏ ఆహారం అయినా సరే అల్టిమేట్‌గా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్‌లోకెళ్ళాలి. ఈవెన్ ప్రోటీన్ ఉన్నా, ఫ్యాట్ ఉన్నా గానీ మన బాడీకి అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతది. ఇప్పుడు డయాబెటిస్ ఉన్నోళ్ళలో కూడా మజిల్ అంతా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ కింద మారి బ్లడ్‌లోకొస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మన లైఫ్ స్టైలే కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. మన ఈటింగ్, స్లీపింగ్ ప్యాటర్న్ కరెక్ట్‌గా ఉండాలి. కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉండాలి. అంటే మనకి బాడీలోకొచ్చిన ఎనర్జీని మొత్తం బర్న్‌ఔట్ చేసేసి యెస్. ఎక్సెస్ ఎనర్జీని మళ్ళీ మజిల్‌లో స్టోర్ చేసుకునేటట్టు ఒక గట్టి ఎక్సర్‌సైజ్ ఉండాలి. అంటే మామూలుగా ఏదో వాకింగ్ చేస్తున్నాను అంటే సరిపోదు. ఫిజికల్ యాక్టివిటీ, సూర్య నమస్కారాలు ఈ టైప్‌లో ఉండాలి. ఆహారంలోని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గోధుమ, ఎక్సెస్ మీట్, ఓకే. డైరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేసుకోవాలి. పెరుగు, మజ్జిగ ఇవి ఎక్కువ తీసుకుంటా ఉండాలి. ఓకే. అలాగే మనకిప్పుడు తాలింపు దినుసులేస్తారు. వాటిలో చాలా వాటిలోని డయాబెటిస్‌ని తగ్గించుకునే గుణాలుంటాయి. లేదా ఇప్పుడు మనకి ఇంతకుముందు తంగేడు పూలు తీసుకొచ్చుకొని పెట్టుకునేవాళ్ళు. యెస్. ఆ తంగేడు పూలు కషాయంలా కాసుకొని తాగినప్పుడు అది హెల్ప్ అవుతుంటది. అది గాకుండా వీళ్ళు చాలా మంది చాలా చిట్కాలు చెప్తుంటారు. అది చెయ్యండి రాదు, ఇది పట్టుకొని రాదు, తమలపాకులు తినండి రాదని. కానీ ఇవన్నీ హెల్ప్ చేసిన ఓకే. రూట్ కాజ్‌లోని మన లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా లేకపోతే ఏది అది సెట్ ఇంపార్టెంట్ అవ్వదు. కదా సార్. యెస్. సో, మన స్టెబిలిటీ, మన అవును. స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎందుకంటే ఎవరికీ స్వతహాగా డయాబెటిస్ ఉన్నోళ్ళు కాదు. టైప్ 2 అవును. డయాబెటిస్ వచ్చినోళ్ళు. ఆ సిట్యుయేషన్‌లో లైఫ్ స్టైల్ వల్ల వచ్చింది. ఒకటి డైట్ ఏదన్నా గాని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ స్ట్రెస్‌ని అందరూ కంట్రోల్ చేసుకోలేరు. సో, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. మనకేంటంటే మనం కామ్‌గా ఉండి సిట్యుయేషన్ అసెస్ చేసుకొని దానికి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే పెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే ఏది రిజల్ట్ మన చేతిలో ఉండదు. అవును. సో, మన స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవడం ద్వారా డయాబెటిస్‌ని మేనేజ్ చేసుకోవచ్చండి. అంటే స్పెసిఫిక్‌గా పలానివి తీసుకుంటే మంచిది. ఇవి మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నార్మల్ చేస్తాయి. ఈ పలానా ఫుడ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా సార్ అసలు? ఏది ఉండదండి. అంటే అల్టిమేట్‌గా అదే చెప్తున్నాను కదా! అల్టిమేట్‌గా ఇప్పుడు మనం కాకరకాయ తిన్నా సరే అది బాడీలోకెళ్ళి ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి వచ్చేది గ్లూకోజ్‌లానే వస్తది. సో, అల్టిమేట్‌గా ఎవ్రీథింగ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అన్ ఎనర్జీ సోర్స్ ఇన్ ద బాడీ. అదే మీకు బ్యాడ్ అని చెప్పినప్పుడు, మీకు ఆ ఎనర్జీ సోర్సే మీకు పడట్లేదు అన్నప్పుడు, ఏం తింటే అది తగ్గిస్తాం. సో, చాలా మంది ఏమంటారు ఇప్పుడు సబ్‌స్టిట్యూట్‌గా ఏదో సలాడ్స్ తినండి. అవును. అంటే అవును. ఎనర్జీ సోర్స్ చాలా తక్కువున్నది ఏదో ఒకటి పడేయండి. ఇప్పుడు గోధుమ తినండి మిల్లెట్ డైట్ ఫాలో అవ్వండి అంటారు. ఈజీగా అరగదు.
మిల్లెట్ డైట్ ఫాలో అయినా కానీ మళ్ళీ లివర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి డయాబెటీస్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది, కంట్రోల్లోకి రాదు. ఇప్పుడు రైస్ తినగానే ఒక 1/2 అవర్లో బ్లడ్లోకి వచ్చేసింది అనుకోండి గ్లూకోజ్, మిల్లెట్స్ తింటే అది మీకు ఒక 2 గంటల తర్వాత రావచ్చు. ఓకే. బట్ రావడం అయితే వస్తుంది. సో ఏదో ఫిల్లర్స్ తినండి, ఓట్స్ తినండి, అది తినండి, అలాగైతే మీకు కనిపించదు ఇమీడియట్గా, కానీ అది సొల్యూషన్ కాదు కదా. మనకి ఏంటంటే ఆ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ. ఫస్ట్ అనుకున్నాం కదా, టూ మచ్ ఎమోషనల్ యాక్టివిటీ అండ్ నాట్ ఇనఫ్ ఫిజికల్ యాక్టివిటీ. బ్రెయిన్ చాలా ఎక్కువ ఆలోచిస్తుంది కాబట్టి అడ్రినలిన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉండి బ్లడ్లోకి షుగర్ పంపిస్తూ ఉన్నాయి. సో ఆ షుగర్ని వాడేసుకోవాలి మనం. వాడుకోవాలంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.